రష్యా, చైనా ఇప్పుడు రష్యానేమో అమెరికాకి స్నేహమే చేయాలనుకుంటోంది. అంతకుముందు అమెరికాని దెబ్బకొట్టేందుకు బైడెన్ ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేక డాలర్‌కి పోటీగా బ్రిక్స్ కరెన్సీ తెద్దామంది. ఒప్పుకోలేదు మనం. అప్పుడు చైనా కూడా అడ్డుపడింది. చైనా ఏం చెప్పింది తెలివిగా తనకి సంబంధించినటువంటి రూపాయలని యువాన్లను తీసుకొచ్చి పెట్టాలంది. వీళ్ళకి సంబంధించిన రియాలు వీటిటి మీదనే రష్యా వాళ్ళకి సంబంధించినటువంటిది, చైనా వాళ్ళకి సంబంధించిన కరెన్సీని ప్రమోట్ చేయాలని చూస్తే ఇండియా ఆపింది. ఇంకోటి బ్రిక్స్ కరెన్సీ లాంటిది వద్దని చెప్పింది. ఇప్పటికి యూరో చూస్తున్నాం, ఈ కరెన్సీలన్నీ వద్దని చెప్పింది. అదే సందర్భంలో ఇప్పుడు బ్రెజిల్‌లో త్వరలో సమావేశాలు జరగబోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ ప్రపోజల్ తెర మీదకి తీసుకొచ్చారు. బ్రిక్స్ కరెన్సీ అన్నటువంటి అంశాన్ని. దాన్ని భారతదేశం తోసిపుచ్చింది. డాలర్‌కి వ్యతిరేకంగా అన్నటువంటి దాన్ని. తద్వారా అమెరికాకి, ట్రంప్‌కి దగ్గరవుతుంది. మరొక వైపున చూస్తే అమెరికా వేస్తున్నటువంటి టారిఫ్‌ల వార్ ఏదైతే ఉందో దాంట్లో చైనానే పెద్ద బాధితురాలు కాబట్టి బ్రిక్స్ అంటేనే బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కాబట్టి చైనా ఇక్కడ ఒత్తిడి తెచ్చి బ్రిక్స్ సంయుక్తంగా ఒక తీర్మానం చేద్దాం టారిఫ్ల మీద అని ఒక ప్రపోజల్ పెట్టింది. దానికి భారతదేశం వ్యతిరేకించింది.